హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వంట పప్పుచారు మటన్ కర్రీ. కావలసినవి: కందిపప్పు సగం కప్పు, చింతపండు, మునిగకాయలు, దోసకాయ, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ కట్ చేసుకోవాలి. పప్పు గిన్నెలో వేసుకొని 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. తగినంత వాటర్ పోసుకోవాలి. ఎల్లిపాయలు, జీలకర్ర, పసుపు, కొంచెం నూనె వేసి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 4 విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. ఎల్లిగడ్డలు, కొంచెం జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. చింతపండు పులుసు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. కావలసినంత నూనె పోసుకోవాలి. దాల్చిన చెక్క, ఇలాచీ వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకోవాలి. కొంచెం బ్రౌన్గా అయ్యే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత మునక్కాయలు వేసుకోవాలి. ముందుగా దాల్చిన చెక్క, ఇలాచీ ఎందుకు వేసుకున్నామంటే దాని వలన మంచి టేస్ట్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. మా అమ్మ పప్పుచారు చేసినప్పుడు దాల్చిన చెక్క ఇలా చేసుకుంటుండే, అందుకే నేను కూడా చూసి చేసినాను. మూత పెట్టేసి కొద్దిసేపు ఉంచాలి. కాసేపు అయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ కావాలి, ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు దోసకాయ వేసుకోవాలి. మేము చిన్నప్పుడు మా అమ్మ మటన్ చేసినప్పుడు కంపల్సరీ పప్పుచారు చేస్తుండే. అది మాకు చాలా ఇష్టం అనిపిస్తుండే. దోసకాయ కలుపుకోవాలి. దోసకాయ కొంచెం మెత్తబడ్డ తర్వాత పసుపు వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. అది మెత్తబడేంతసేపు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయినాయండి, అన్నీ మంచిగా ఉడికిపోయి. చింతపండు పులుసు పోసుకోవాలి. ఆ తర్వాత కల్యమాకు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కాడలు వేసుకోవాలి, దాంతో టేస్ట్ ఉంటుంది. పప్పు పెట్టినాం కదా, మెత్తగా ఉడికిపోయింది. ముందు జీలకర్ర ఎల్లిగడ్డ దంచి పెట్టుకున్నాం కదా, అది సగం వేసుకోవాలి. నేను ఎక్కువ వెజిటేబుల్స్ వేయలేదు, మీరు ఏదైనా వెజిటేబుల్ వేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మూత తీయగానే చారు మరుగుతూ ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఒకసారి కలిపి మునక్కాయ ఉడికిందా చూసుకోవాలి. ఉడికిపోయిందండి మెత్తగా మునక్కాయ. ఇప్పుడు ఇందులో మెత్తగా రుబ్బు పెట్టుకున్న పప్పు వేసుకోవాలి. ముందు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, ఆ కారం సరిపోదు, కొంచెం అంతా కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి. మేము చిన్నగా ఉన్నప్పుడు
మొత్తం ఇంట్లో 8 మెంబర్స్ ఉండేవాళ్ళం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళం కలిపి అందరం కలిపి 8 మెంబర్స్ ఉండేవాళ్ళము. మా నాన్న మటన్ తెచ్చినప్పుడు ఎప్పుడు మటన్ తెచ్చినా పప్పుచారు మటన్ కర్రీ చేసుకునే వాళ్ళము. ఎప్పుడు బోర్ అనిపించకపోతుండే, చాలా ఇష్టంతో తినేవాళ్ళము. ఇప్పుడు బెల్లం వేసుకోవాలి. బెల్లం వేసుకోవడం వలన కొంచెం పులుపు తగ్గుతుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. ఒకవేళ బెల్లం లేదా చక్కెర కూడా వేసుకోవచ్చు. కొంచెం బెల్లం వేసిన తర్వాత కొద్దిసేపు మరగనివ్వాలి. ముందుగా మనము జీలకర్ర ఎల్లిగడ్డ దంచుకున్నాం కదా, ఆ సగం ఇప్పుడు వేసేసుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. సాంబార్ పొడి కూడా అవసరం లేదు. మంచిగా గుమగుమలాడే టేస్టీ పప్పుచారు రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. నేను ఇదే వీడియోలో మటన్ కర్రీ చూపిస్తాను అనుకున్నాను, టైం సరిపోవట్లేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.